తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి. ఎంతో విశాలమైన, ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి. మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టం అంటారు కదా, చాలా విశేషం అని కూడా చెప్తూ ఉంటారు. వేటికవే పూజా విధానాలు ఉంటాయి, ఏ వారం కావారం. గురువారం రోజు కూడా విశేషమేనమ్మా? ఉంటుందమ్మా. గురువారం ఎప్పుడు విశేషమే. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. కరెక్ట్ కదా. గురువు లేని పూజ ఏ పూజ అయినా నిరర్ధకమే. కరెక్ట్. ఈ విషయాలన్నీ మనకు తెలిసాయంటేనే గురువు ద్వారా కదమ్మా. ఏ మాసంలో అయినా గురువారం, ఏ రోజైనా, ఏ వారాల్లో అయినా గురువారం ప్రత్యేకత గురువారం. మరి ఎలా ఈ శ్రావణ గురువారం అసలు ఎలా పూజ చేసుకోవాలి, ఎవరి ఆరాధన ముఖ్యం, ఎలా చేయాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ గురువారం, బుధవారం చెప్పుకున్నాం. గురువారం ముందు చెప్పాను, అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి. గురువు గరళాన్ని మింగినటువంటి కాలం శ్రావణ మాసం. మరి ఆయనకి అందుకే కాసి నీళ్లు పోసుకోండి అని చెప్పాం కదా సోమవారం నాడు. శివాయ గురవే నమః. ఏ మంత్రం లేదు, ఆ మంత్రం లేదు. ఏ మంత్రమైనా, అన్ని మంత్రాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. అందుకే దీనికి ఉదాహరణ రుద్రం చదువుతాం మనం. నా రుద్ర రుద్రమార్చే, నువ్వు రుద్రుడి కింద మారే రుద్రాభిషేకం చెయ్యాలి. రుద్రుడి కింద మారడం అంటే ఏంటి? జటాజుటాలు ధరించడము, లేకపోతే అరవడమా? కాదు. ఎందుకంటే ఒక్కొక్క అవయవంలో న్యాసం, మహన్యాసపూర్వకం, లఘున్యాసపూర్వకం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతని న్యాసం అంటే ఏంటి? ప్యూరిటీ ఎన్వోక్ చేస్తూ ఉంటాం, ఎనర్జీని. కృష్ణే పినాకిని తిష్టతు అంటూ ఉంటాం. కృష్ణ భాగం అంటే వెనక భాగం, పినాకిని అంటే ఆయన బాణం. ధనుర్విద్యలన్నిటికీ కూడా ఆయనే అధిపతి. అందుకే మహాభారతం చదివితే మీకు ఒక అంశం ఉంటుంది. దాంట్లో అర్జునుడు తపస్సు చేసినప్పుడు కిరాతకుళ్ళ వచ్చి ఆయన్ని పరీక్షించిన తర్వాతే పాశుపతాస్త్రం అందిస్తారు. కరెక్ట్. అందుకని ధనుర్విద్యకంతా కూడా ఆయనే గురువు. ఏ విద్యకైనా కూడా ఆయనే గురువు. ఆయనే గురువు. అందుకని గురువారం ఏ మాసమైనా శ్రేష్టమే అమ్మా. ఈ మాసం ఆ మాసం అని లేదు. ఎందుకంటే గురు అనుగ్రహం ఉంటే లేనిదేది లేదు. గురు అనుగ్రహం ఉంటే జ్ఞానం ఉంటుంది, గురు అనుగ్రహం ఉంటే విద్య ఉంటుంది, గురు అనుగ్రహం ఉంటే సంపద ఉంటుంది, గురు అనుగ్రహం ఉంటే సంతానం ఉంటుంది. మనకి తొలి గురువు అమ్మ. ఫస్ట్. అవును కదా. అమ్మ ఉంటే మాత్రం చక్కగా ప్రతిరోజు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడని మించిన గురువు ఎవరు? తర్వాత విద్య నేర్పే గురువు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన వారు మనకు ఆత్మవిద్యని ఎవరైతే బోధిస్తారో వారు అసలైన గురువులు. ఈ రోజుల్లో దొరకడం కష్టమే. ఈ రోజుల్లో ఆత్మవిద్యను బోధించే గురువులు దొరకడం కూడా చాలా కష్టం. ఎంతసేపు ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి అనే చెప్పగలరు తప్ప ఆత్మవిద్యని బోధించేవారు నిజమైన గురువులు. ఎందుకంటే మనిషి జన్మ ఎందుకు ఎత్తాం? ఎందుకంటే వివాహ సమయంలో కూడా ధర్మేచ, అర్థేచ, కామేచ మూడే చెప్పారుగా. మోక్షం ఎక్కడ చెప్పారు? మోక్షం ఎవరికి వారే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నానికి మనకి సహకారాన్ని అందించేవారు గురువు, గురుదేవులే. ఏ మాసమైనా ఈ పూజలన్నీ మోక్షానికే కదా. అంతే. బాహ్యంగా తరిస్తూ చివరికేంటి? మోక్షానికి. మరీ గురువేగా కావాలి. అందుకని ఏ మాసంలో అయినా కూడా గురువు యొక్క పూజ విశేషం. గురువారం నాడు కూడా శివుడికి అభిషేకం చేయొచ్చు. ఎందుకంటే శివాయ గురువే నమః. శివుడే మొదటి గురువు కదా అందరికి. దక్షిణామూర్తే మొదటి గురువు. అందుకని అలా పరిమితం చేసేసుకోవాలి. సోమవారం అన్నట్లు గురువారం కూడా ప్రతిరోజు ఏ పూజ చేసినా ముందు, గణపతి పూజ కన్నా ముందు పూజలు అందుకోవాల్సింది గురువు. ఎందుకంటే నీకు భగవంతుడిని పరిచయం చేసేది గురువే. భగవంతుడి కన్నా కూడా శ్రేష్టమైన వాడు గురువు. నాకు ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమే, నీకు గురువు కావాలా, నేను కావాలా అంటే నాకు గురువే కావాలనుకుంటాను. ఎందుకంటే గురువు ఉంటే ఆయనే వస్తాడు. అంతేగా. మేము మంత్రం ఇస్తాడు, తపస్సు చేస్తాను, ఖచ్చితంగా వస్తావు. గురువే కావాలి. మిగిలిన గ్రహాల యొక్క అనుగ్రహం కావాలంటే ముందు కావాల్సింది గురుగ్రహ అనుగ్రహం.
అందుకని ఆ గురువు యొక్క అనుగ్రహం ఈ శ్రావణ మాసంలో ఓ చిట్కా చెప్దాం పాపం సోదరీమణులకి. తప్పకుండా అమ్మా, ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే బంగారం చాలా ఇష్టం కదా, గురువు అనుగ్రహం ఉంటేనే సువర్ణం లభిస్తుంది. శనగలు నానబెట్టి ఒక మాలలాగా కట్టి 27 నక్షత్రాలకి 27 కట్టచ్చు, లేదా 108 గుచ్చి నవగ్రహాల్లో గురువుకి కనుక ఆ దండ వేస్తే చాలా మందికి బ్యాంకులో ఉంటుంది బంగారం, విడిపించుకోలేరు. ఆ మార్గం కనిపిస్తూ ఉంటుంది. బంగారం కొనుక్కోలేని స్తోమత లేని వారు ఇలా ఒక 5 వారాలు చేయడం వల్ల ఎంతో కొంత ఇంతైనా బంగారం కొనుక్కునేటటువంటి దారి కనిపిస్తూ ఉంటుంది. మా ఈ శనగల్లో కూడా కాస్త వివరంగా చెప్పండి. చెప్పండి. కొమ్ము శనగల్లా ఉంటాయి, కాబోలి శనగలని పెద్ద ఉంటాయి. అసలు ఏవి శ్రేష్టమైనవి? కాబూలి శనగలు కాదమ్మా, చిన్న శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు. అవి పెద్దవి కాకుండా, తెల్లవి కాకుండా బ్రౌన్ కలర్ లో ఉంటాయి కదా, ఆ శనగలు ముందు రోజు నానబెట్టి 11ంటికి 1 గంటకి వెళ్ళేయడం కాదు, కొంచెం తొందరగా కనీసం 10-10:30 అంటే ఇంట్లో పనులు ముగించుకుని వెళ్ళాలి కాబట్టి చేసి చక్కగా 27 ప్రదక్షిణాలు చేసి ఆ గురువుకి ఆ శనగలు మాల వేసి పెడితే ఒక ఆవునేతితో దీపం పెట్టుకుని, ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే అమ్మా మన దగ్గర లేనిది ఏది ఉండదు, అన్ని అందిస్తారు గురువు. యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత అని చండీ పాఠంలో చెప్తారు, మార్కండేయ పురాణంలో. అందుకని గురు అనుగ్రహం ఉంటే ఏది కావాలన్నా వస్తుందమ్మా. గురు ఆశీర్వాదం అలాంటిది. అందుకని ఎప్పుడు గురువులకి దగ్గరగా ఉండండి. గురు అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే. ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసం నుంచి గురువు ఆరాధన ప్రారంభించు. శుభంగా శ్రావణ మాసం శుభం. ఎందుకంటే చెప్పాను కదా, శ్రావణ మాసం అంటేనే శ్రవణం అంటే వినడం. ముందే చెప్పాను నేను, ఎక్కువగా చాతుర్మాస దీక్షల్లో గురువులు చక్కగా అవైలబుల్ గా ఉంటారు. కరెక్ట్. అందుకని ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఎక్కువ చేసి 4 మాసాలు కూడా గురువుకి ప్రత్యేకమే. చూడండి, పీఠాధిపతులు కానీ ఇటు మన చతురామ్నాయ పీఠాలు కూడా, స్వాములు కూడా, విశేఖరానంద భారతి స్వామి వారి దగ్గర నుంచి ఎవరు కూడా బయటికి రారు 4 నెలలు. వారి పీఠాల్లోనే ఉండిపోతారు. అందుకని వారి దగ్గరికి వెళ్ళండి, చక్కగా అనుగ్రహ భాషణం వినండి. చక్కగా ప్రవచనాలు ఉంటాయి. భాషణం అంటేనే ఏంటి? అనుగ్రహం. అనుగ్రహ భాషణం దాని పేరు. వింటే చాలు. గురుగ్రహం. ఇప్పుడు గురుగ్రహం ఉంటే ఏది, ఎందుకంటే మీరు గురువు గురించి చెప్తేనే నాకు చాలా ఆనందం. నాకు ఆ గురువు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మా ఎన్నో ఒక్కొక్కసారి తెలియని అంశాలు ఒక గురు ప్రార్థనతో అవగతం అవుతూ ఉంటాయి. ఆ గురువుతో కనెక్టివిటీ ఉంటే మనం వాటికి డైరెక్ట్ గా సమాధానం అక్కర్లేదు. కొన్ని భౌతికంగా వారు లేకపోవచ్చు, ఎందుకంటే గురువులకి ఎప్పుడూ కూడా వాళ్ళు దేహాన్ని వదిలి ఉంటారంతే, కానీ ఎప్పుడూ కూడా జ్యోతి స్వరూపులై ఉంటారు. జ్ఞానం అనేది ఏంటి చెప్పండి? జ్ఞానం అనేది ప్రవాహం, ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి. మరి జ్ఞానానికి లేకపోవడం అంటూ ఉండదు. అదే గురువు యొక్క గొప్పతనం. ఎక్కడి నుంచి శంకర భగవత్పాదుల నుంచి వారి గురువులు గోవింద భగవత్పాదులు, ఎక్కడి నుంచి సౌందర్యలహరి ఎక్కడికి వచ్చిందమ్మా, మన దాకా ఎలా వచ్చింది? నిజం. గురువు అంటే జ్ఞాన ప్రవాహము. గురువుని ఎప్పుడూ భౌతికంగా చూడొద్దు, ఒక జ్ఞానమూర్తిగానే చూడాలి, ఒక జ్యోతి స్వరూపంగానే చూడాలి. అప్పుడే ఎక్కువ రోజులు కనెక్ట్ అయి ఉండగలం. ఇలా కనెక్ట్ అయ్యామనుకోండి, ఇవిడేదో కాస్త బాగుంది, కాస్త చూడగానే ఇలా ఉంది, అలా ఎప్పుడు కనెక్ట్ అవ్వద్దు. భౌతికంగా ఎప్పుడూ కనెక్ట్ అవ్వద్దు గురువుకి. గురువు అంటే జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపాన్ని సర్వవేళ సర్వావస్థల యందు కూడా పూజించారు. అందుకని ఈ యొక్క చిన్న చిట్కా పాటించండి అమ్మా. శనగలు నానబెట్టడము, ఒక దండ గుచ్చడము, గురువు గారికి వేయడము, నమస్కారం చేసుకుని చక్కగా రండి. ఎంతమంది గురువులు ఉన్నారమ్మా, దత్తాత్రేయుల దగ్గర నుంచి శంకరులు, ఇవన్నీ వదిలిపెట్టేసి ఎటో ప్రయాణం చేస్తూ ఉంటాం మనం చాలా మంది. ఎందుకంటే మన హిందూ ధర్మమే సనాతన గురు పరంపర. ఎందుకంటే 4 దిక్కుల 4 చతురామ్నాయ పీఠాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. అందరూ అనుకుంటారు బోర్డర్లలో సైనికులతో పాటు వాళ్ళు కాపాడబట్టే ఏ శత్రుముఖ అంతగా రావట్లే. నిజం. అవన్నీ బయటికి కనిపిస్తాయి. వీరి యొక్క తపస్సు ఫలమే కదమ్మా మనకి రక్ష. అందుకని గురు పరంపరలోనే ఉన్నాం మనం. గురు పరంపర ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇది కూడా ఒక ఆశీర్వాదం. అంతే కదమ్మా. ఇప్పుడు దేవుడికి పూజ చేసాం, ఫలితం కనిపిస్తుందా? మన హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉంటుంది. ఒక యజ్ఞం చేసామనుకో, ఆ ఫలితం నీ లోపలికి వచ్చేస్తుంది. నీకు అవసరమైనప్పుడు రక్షలాగా ఉంటుంది. ఇది గురువు యొక్క
ఆశీర్వాద బలం. ఆశీర్వాదం. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే.